కానీ యజ్ఞమునందు అధియజ్ఞముగా 11 రుద్రకళలు ఉంటాయి. రుద్ర కళలు 55 రుద్రకళలు ఒక్క సూర్యుల్లో ఉంటాయి. 55 రుద్రకళలు ఒక చోట ఉంటే దాని లింగం అనాలి. పరమాత్మను పొందడానికి నువ్వేమీ ప్రయత్నించకుండా ఊరికనే కూర్చుని క్వశ్చన్ చేస్తే దొరకడు ఆయన ఇక్కడ. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో, నమస్తే 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 మహేశాం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. కానీ యజ్ఞమునందు అధియజ్ఞముగా 11 రుద్రకళలు ఉంటాయి. రుద్ర కళలు అంటే రుద్రుడి యొక్క ఎనర్జీ మొత్తం 11 భాగాలుగా ఉంటుంది. అధి దైవికం, ఆధ్యాత్మికం, అధియజ్ఞం. దాని తర్వాత ఆది భౌతికం. అధిభౌతికం అంటే చుట్టూ ఉన్న జగత్తులో 11 రుద్రకళలు ఉంటాయి. వాటిలో కూడా కనుక ఎన్ని అయ్యాయి? 44. అంతరిక్షం, అంతరిక్షమునందు ఉన్నటువంటి జ్యోతిర్మండల స్వరూపములుగా 11 రుద్రకళలు ఉంటాయి. ఇవన్నీ దేనికది డివైడెడ్గా ఉంటాయి. ఇక్కడ 11, అక్కడ 11, అక్కడ 11, మొత్తం 55 కలిసి ఒక చోట ఉంటే దాని రుద్రలింగం అనాలి అన్నారు. 55 రుద్రకళలు కలిసి ఒక్క చోట ఉంటే దాని లింగం. కనుక లింగానికి ది సైంటిఫిక్, వేదిక్ సైంటిఫిక్ డెఫినేషన్ ఇదండి. 55 రుద్రకళలు ఒక చోట ఉంటే దాని లింగం అనాలి. అయితే 55 రుద్రకళలు ఒక చోట ఎప్పుడు ఉండవు. దేనికది ఉంటాయి. 55 రుద్రకళలు కలిసే అంటే ఎనర్జీ చాలా ఉంటాయి. అయితే 55 రుద్రకళ ఎనర్జీ ఎక్కడుందో తెలుసా? రుద్రంలో 11 అనువాకాల్లో 55 రుద్రకళల శక్తి ఉంటుంది. అది దాని యొక్క గొప్పతనం. అందుకే చదువుతూ ఉన్న దాని ప్రభావం అంత విశేషంగా ఉంటుంది. 55 రుద్రకళల శక్తి ఉంటుంది దాంట్లో. అయితే 55 రుద్రకళలు కలిసి ఒక్క చోట ఉన్నది మనకి తప్పకుండా ఎక్కడో దగ్గర ఉండాలి. ఎక్కడుంటుంది అంటే దానికి శాస్త్రం చెప్పేసింది. 55 రుద్రకళలు కలిసి ఉన్నది ప్రతిరోజు మనకు కనిపించే సూర్యమండలంలో ఉంటాయి. 55 రుద్రకళలు ఒక్క సూర్యుల్లో ఉంటాయి. అందుకే సూర్యుడిని మనం నమస్కారం చేస్తూ ఉంటాం. మన సూర్యారాధన అత్యంత ప్రధానం. ఒకప్పుడు ఆదిత్యుడిని ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడే కదండి, చాలా చోట్ల చెప్పారని మీరు అన్నా నాకు సంతోషమే. కానీ 55 రుద్రకళలు ఎవరిలో ఉంటాయి? ఆదిత్య మండలంలో ఉంటాయి. అర్థం చేసుకున్నాం. 55 రుద్రకళలు. అందుకే సూర్యుడిని శివలింగంతోనే మనం పోల్చుతాం. దీనికి సంబంధించి రుద్రంలోనే ఆదిత్య మండలస్థ సౌరమంత్రములు ఉన్నాయి. అసౌ యస్తామ్రో అరుణోత బభ్రుస్సుమంగళః, అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత. ఇవన్నీ చూస్తుంటే అసౌయః, అసావాదిత్యో బ్రహ్మ అనే భావం స్పష్టంగా అక్కడ కనబడుతుంది. అసౌ శబ్దం ఎక్కడొచ్చినా సూర్యమండలానికి సంబంధించే చెప్తుంది వేదం. కానీ అసౌయో వసర్పతి, అసవు అసవు ఇతడే ఇతడే అని అందులో చూస్తున్నాం. అందుకే అనేక రుద్రమంత్ర భావాలకి సూర్యపరంగా అర్థం ఉంది. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంజపతయే నమః. దుక్కులకి ప్రభువు అన్నప్పుడు సూర్యమండలంలో ఉన్నటువంటి వాడే. అందుకే ఆదిత్యం సూర్యం ఈ రెండు అభేదం కనుకనే రుద్రం చదివేటువంటి వాళ్ళు విశేషంగా మొట్టమొదటి సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రోదేవత అంటారు. ఇక్కడ చూసారు, ఒక్కడ మీకు అర్థం ఏంటుంది? ఏదో శివుడు శివలింగం దండం పెట్టుకొచ్చేస్తామంటే దాని వెనకాల ఎంత ఉంటుందండి. అందులో ఎప్పుడు ఏ ఆధ్యాత్మిక సాధన ఆలోచన లేనివాడు హఠాత్తు కూర్చుంటే ఏమో అర్థం కాలేదన్నా నేనేమో అనుకోను. ఒకటి అర్థం కానంత జ్ఞానం నాకు ఉంది, మన సంస్కృతిలో ఉంది కదా అని సంతోషిస్తాను. అందుకు తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఎంత విశేషమైన భావం చూడండి. అదే మనమేదో లింగానికి దండం పెట్టేస్తాం, ఎవడో వచ్చి ఏదో ప్రశ్న వేస్తాడు, అవును కదా అనుకుంటామని కాకుండా ఇంత జ్ఞానం మనకున్నది. ఇక లింగ శబ్దానికి ఇప్పుడు ఎన్ని రకాల అర్థాలు చెప్తున్నామో గమనించుకున్నాం కదా. సర్వవ్యాపకమైన పరమాత్మను అర్థం చెప్పడమే కాకుండా 55 రుద్రకళలు ఒక చోట కలిస్తే దాని లింగం అనాలి. 55 రుద్రకళలు కలిసిన చోటు ఆదిత్యుడు. అందుకే ఆదిత్యుడు ఏ ఆకారంలో ఉంటాడు? ఎనర్జీ బాగా కాన్సన్ట్రేట్ అయితే దాని ఆకారం బిందు రూపంలో ఉంటుందండి. బిందు అంటే సర్కిల్, నథింగ్ బట్. అంతే కదా. ఒక డాట్ అంటే ఒక బిగ్ సర్కిల్ యొక్క కండెన్స్డ్ ఫారం బిందు. ఆ మాటకు వస్తే శ్రీచక్రం కూడా అర్థమైపోతుంది దీంట్లో. అప్పుడు బిందు మండలంలో ఉంది అక్కడ శివశక్తి స్వరూపం. ఆ బిందువు అది స్ప్రెడ్ అయితే సర్కిల్, అది తగ్గితే బిందువు. కానీ బిందువు సర్కిల్కి భేదమేం లేదు ఇక్కడ. కనుక వృత్తాకారంలోనే లింగం ఉంటుంది. సూర్యుడు ఏ ఆకారంలో ఉంటాడు? వృత్తాకారమే. అంటే శక్తి బాగా కాన్సన్ట్రేట్గా వ్యక్తమైనప్పుడు దాని ఆకారం ఇన్ఫినిటీ, అనంతత్వాన్ని సూచిస్తూ. సర్కిల్ ఇండికేట్స్ ది ఇన్ఫినిటీ, అనంతత్వాన్ని సూచిస్తుంది. కానీ సూర్యమండలం మనకి జ్యోతిర్లింగమే. అందుకే సూర్యలింగాయ వై నమో నమః అని నమస్కారం చేసుకుంటాం.
హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యబాహవే హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే. నేను మంత్రం చదవట్లేదు, పదాలు చెప్తున్నాను ఇక్కడ. అక్కడ హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యబాహవే అన్నప్పుడు హిరణ్యవర్ణం అంటే బంగారు రంగుతో ఉన్నవాడు, బంగారు తేజస్సుతో ఉన్నవాడు. క్రమంగా ఆయన ఎవడు? ఉమాపతయే పశుపతయే అని చెప్పారు ఇక్కడ. అంటే ఆదిత్యునికి రుద్రునికి అభేదం. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరన్నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ శివునికి ఆదిత్యునికి భేదం లేదు అన్నారు. అందుకే సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయం అని నమస్కారం చేస్తాం. అదే శివపురాణం చెప్తోంది ఆదివారం శివారాధన చాలా మంచిది అని చెప్తుంది ఇక్కడ. మరి సూర్యమండలంలో విష్ణువుని ధ్యానిస్తారు కదండి. ఆ మాటకు వస్తే భావనమండల మధ్యస్థానం అమ్మవారిని కూడా అంటారండి. అంటే ఆ శివుడు విష్ణు అమ్మవారు అందరూ ఒకే స్వరూపం. అది పరమాత్మ అని అర్థంలో మనం తీసుకుంటున్నాం. దీన్ని బట్టి లింగం అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఇప్పుడు 3 లెవెల్లో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి లెవెల్ పరమాత్మను సూచించున్నది, ఇట్ ఇండికేట్స్, సింబలైజెస్. అది రెండవ అర్థంలో చెప్పుకున్నామేంటి? అన్నిట్లో లీనమైన వాడు, అన్నిటినీ తనలో లీనం చేసుకునేవాడు. మూడవ అర్థంలో ఏం చెప్పుకున్నాం? 55 రుద్ర కళలు కలిగిన చోటు. లింగం అనే దానికి ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుతున్న సంక్షేప రూపం. కానీ పరమేశ్వరుడు అంటే ఈ 55 రుద్ర కళలు మొత్తం అన్ని కలుపుకుని, మరి సంపూర్ణుడు కదా, సంపూర్ణుడైనప్పుడు 55 రుద్ర కళలతో ప్రకాశిస్తున్నాడు. అది లింగం అనే మాటలో మనం చెప్పుకుంటున్నాం. ఈ లింగం అనంతం, సత్యం జ్ఞానం అనంతం. అనంతానికి సంకేతమే వృత్తాకారం. ఎందుకంటే వృత్తంలో ఆది మధ్య అంతం నువ్వు చెప్పలేవు. దాని సెంటర్కి వెళ్ళామంటే సెంటర్ మళ్ళీ పెద్ద వృత్తమే. కనుక ఆది మధ్యాంతములు చెప్పలేని ఇన్ఫినిటీని చూపిస్తున్నది ఆ వర్తులాకారం. అందుకే శివలింగం వర్తులాకారంలో అందుకుంటుంది. అనంతతత్వానికి సంకేతమే శివలింగం. అలాంటి శివలింగాన్ని హృదయంలో ధ్యానించేవాడు ఆధ్యాత్మలింగారాధన చేసేవాడు. ఆ ఆధ్యాత్మలింగారాధన నాకు ఇష్టం సుమా అని చెప్పాడు ఆయన. ఎవరితో? పార్వతీదేవితో. అంటే అలా అందరూ చేయగలరా అన్నది. నువ్వేమడిగావు నన్ను? ఏది ఇష్టం అని అడుగు, అది నేను చెప్పాను అంతే. ఇక్కడ అందరూ చేయగలరా లేదా అన్నది నువ్వు తర్వాత అడుగు, నేను చెప్తా. నువ్వు అడిగింది ఏమిటి? ఏది ఇష్టం అన్నావు. నాకు ఇది ఇష్టం. అయితే ఎవరు చేయలేరని మాత్రం అనుకోకు సుమా. ఒక్క మాట చెప్పనా? సామాన్యుడు గుడిలో రాతిలింగాన్ని ఎంత స్పష్టంగా చూస్తాడో యోగి హృదయంలో నన్ను అంత స్పష్టంగా చూస్తాడు, అందులో సందేహం లేదు. అందుకే దివీవ చక్షురాతతం సదా పశ్యంతి సూరయః అనే మాటలది. సదా పశ్యంతి సూరయః. సూర్యులు అంటే యోగులు, జ్ఞానులు. వాళ్ళు ఎల్లవెళ్ళా చూస్తారు, ఇక్కడ స్పష్టంగా చూస్తారు. ఇక అయితే వాళ్ళైతే స్పష్టంగా చూడగలరు, అందరూ చూడలేరు. పైగా అందరూ చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి ప్రశ్న వేయండి. మాకు కనబడ్డండి. కనబడాలనుకున్నావా? నువ్వు కనబడ్డాడు, ఎవడో కనబడ్డాడు కూడా ప్రశ్న వేసేసావు. నువ్వు నిజంగా ఆయన కనబడాలని అనుకున్నావా? చెప్పు. ఇప్పుడు సిద్ధమేనా శివుడిని చూడడానికి? క్యూరియాసిటీ కాదు, నిజంగా పరమాత్మను చూడాలి, పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవాలి, మోక్షం కావాలి. ఇది సిన్సియర్ కోరికేనా? ఏం లేదండి, నాకు సెలవు రోజుల్లో ఈ టైం స్పేర్ చేయగలను, అప్పుడు చూపించాడు చాలు అంటే ఆయన కనపడతాడండి అక్కడ. ఆయన టైంపాస్ సబ్జెక్టా? ఆయనే కావాలని తప్పిస్తే ఆయన కనపడుతుంది. సృష్టిలో ఏది కావాలంటే అది దొరికిందా లేదా? ఒక డిగ్రీ తెచ్చుకోవడానికి ఎంత బతుకు నువ్వు ధారపోసావో నీకు తెలుసు. కానీ పరమాత్మను చూడడానికి ఏమిటి ధారపోయడానికి సిద్ధంగా ఉన్నావు? ఏమీ లేదు. కావలసిన ఉండిలో 10 రూపాయలు వేస్తా, కనబడితే కనబడాలి. అరే ఒక్కడ సంపాదించడం బతుకంతా వెళ్ళమార్చేవే. పరమాత్మను పొందడానికి నువ్వేమీ ప్రయత్నించకుండా ఊరికనే కూర్చుని క్వశ్చన్ చేస్తే దొరకడు ఆయన ఇక్కడ. అంతే కదా. ఒక నది ఒడ్డున కూర్చుని చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా డిస్కషన్కి వేడి చల్ల తెలుస్తుందని దిగితే తెలుస్తుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే దిగాలి, సాధన చేయాలి, వాడికి తప్పకుండా తెలుస్తుంది ఇక్కడ. అందుకు ప్రయత్నిస్తే దొరుకుతుంది. అయితే ఆ ప్రయత్నానికి హఠాత్తుగా కావాలని అనుకున్నవాడు అప్పుడు చెప్పు అన్నది ఇక్కడ. చెప్పు, వాడికి నేను అనుగ్రహిస్తా, వాడికి పద్ధతి చెప్తా. కావాలనుకున్న మాయ నుంచి దాటం మహా కష్టం. అటువంటి వాడు ముందు భౌతికంగా నన్ను రకరకాల లింగాల్లో ఆరాధించవచ్చు అని చెప్పాడు స్వామి. అప్పుడు నా స్వయంభూలింగములు కానీ, అదేవిధంగా నావైనటువంటి ముని ప్రతిష్ఠ, ఋషి ప్రతిష్ఠ, మానవ ప్రతిష్ఠ లింగక్షేత్రములు కానీ దర్శిస్తూ అక్కడ నన్ను ఆరాధన చేస్తూ ఉంటే, తనలో ఉన్న నన్ను చూడకుండా అడ్డుకుంటున్న ఏ పాపములైతే ఉన్నాయో, ఏ అవిద్యా వాసనలు అయితే ఉన్నాయో, అవి క్రమంగా క్షయమై తర్వాత నన్ను లోపల చూడగలడు. అంతేకాదు, పరమాత్మని పొందాలని కాకుండా లోకంలో దుఃఖం పోవాలి, సుఖం కలగాలని కోరికలు కూడా వాసనల వరకు కలుగుతాయి. అవి పోవాలన్నా నన్ను లింగ రూపంలో ఎక్కడ ఆరాధన చేసినప్పటికీ క్రమంగా పోతుంది. అందుకే ఈ విధంగా అనుగ్రహించడానికే
ఈ భూమి యందు అనేక లింగ రూపములతో నేను వ్యక్తమై ఉన్నాను. కనుక ఇలా ప్రతిష్ఠితమై స్వయంభూ అన్న శివలింగాలను ఆరాధించడం ఒకటి, నిత్యము నన్ను శివలింగారాధన చేసేవాడు. అంటే మనం కేవలం గుడికెళ్ళే దేవుణ్ణి పూజిస్తామనే జాతి కాదు హిందూ జాతి. నమస్కరించాలంటే ఒక చోటకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలంటే 6 రోజుల తర్వాత ఒక చోటకు వెళ్ళాలి అనేవాళ్ళం కాము మనం. మన ఇంట్లో నిత్యం ఆరాధిస్తూనే క్షేత్రాలను కూడా దర్శిస్తాం. మన ఇంట్లో ఉన్న శక్తి పరిమితం, మనకు చాలు. ఒక్కొక్కప్పుడు మనకి పూర్ణానుగ్రహం లభించడం కోసం క్షేత్రాలకు కూడా వెళ్ళాలి. ఆ రెండూ చేయాలి అని చెప్పారు ఇక్కడ. అది నిత్యారాధనకి వివిధమైన శివలింగములు పద్ధతులు చెప్పారు. ప్రతి వారికి శివలింగారాధన పద్ధతులు ఉన్నాయి, ఏదో ఒక వర్ణానికో ఒక వర్గానికో కాదు. అయితే ప్రతి వారు కూడా చేయవలసిన పద్ధతి అవి నేర్చుకోవాలి, నేర్చుకుని చేయాలి, అది మాత్రం అవసరం. అలా చేస్తే ప్రతి వారికి కూడా ఆరాధన పద్ధతులు శాస్త్రం చెప్పింది. శివారాధన నిత్యం చేస్తే దానికున్న మహాప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయి. ప్రత్యేక కాలాల్లో ప్రత్యేక ప్రయోజనాలు, కార్తీకంలో, మాఘమాసంలో, శ్రావణ మాసంలో, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశేషం. అలాగే కొన్ని రోజులు సోమవారం ప్రదోషకాలంలో ఆరాధన చేయడం, త్రయోదశి ప్రదోషకాలం, చతుర్దశి మహాశివరాత్రి, ఇలా వివిధములైన పర్వములు కూడా చెప్పారు. అంటే నిత్యము కాకుండా ప్రత్యేక కాలాల్లో కూడా ఆరాధనలు, మాసముతో మొదలుకొని తిథుల వరకు ఎన్ని చెప్పారండి. అలాగే రోజులు కూడా, వారాలు ఇందాక చెప్పుకున్నాం, సోమవారం మొదలైనటువంటివి. ఏ గ్రహం మనకు అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించిన వారం మనం ప్రదోష వ్రతం చేస్తే గ్రహదోషం పోతుంది. ఇది ఒక రహస్యం. ఒక శనివారం, ఒక శుక్రవారం, భృగువారం, అందుకే గ్రహాలు మొదలైన బాధిస్తున్నాయంటే ఏ గ్రహం బాధించే గ్రహం లేదు, మన కర్మ కొద్దీ అవి బాధిస్తాయి. ఇక్కడ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.